మాటలకే పరిమితం కాకుండా నిబద్ధతతో ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇచ్చిన హామీల ప్రకారం అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలపైనే సంతకం చేశామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే 6 గ్యారంటీలకు సంబంధించిన 2 అంశాలు ప్రారంభించామని, మిగతావన్నీ కార్యక్రమాలు విడతల వారీగా చేస్తామని తెలిపారు. ప్రజాసేవకుడిగానే ఉండి ప్రజల కష్టాలు తీరుస్తానని అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారులతో మాట్లాడి ప్రజాపాలన కార్యక్రమంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడే కలెక్టర్ గారిని అడిగాను, ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఈ జిల్లాలోనే అడిగాను. సుమారు 1,26,000 చిలుకు అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. ఎంతమంది ఆ ఊళ్ళల్లో ఉన్నారు అని కలెక్టర్ గారిని అడిగాను. 1,32,000 మంది ఉంటే 1,26,000 మంది ఇప్పటిదాకా మన వెళ్ళిన గ్రామాల్లో అప్లికేషన్లు పెట్టుకున్నారని కలెక్టర్ గారు చెప్పారు. నిజమిది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాలలో ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే మంచి జరుగుతుందని కళల కన్నా తెలంగాణ ప్రజల కోరికల కళల్లాగానే మిగిలిన ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలకు ఎప్పుడు ఇందిరమ్మ రాజ్యం వస్తే మా కుటుంబాలు బాగుపడతాయని ఎదురు చూసి రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత కూడా మీ మనసులో కోరికలు అడగకపోతే అది కరెక్ట్ కాదు అని మీ వద్దకే ప్రభుత్వాన్ని పంపించి, మీ ఇంటి దగ్గరికి అధికారులను పంపించి మీ మనసులో ఉన్న కోరికలు సేకరించి నిబద్ధతతో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీ కుటుంబానికి చేర్చే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో మేమందరం తీసుకోబోతున్నాం.